వరుసగా 5 చెప్పాలంటే ఏం చెప్తారు? నా సినిమాలా, మీ సినిమా నా ఫస్ట్ నెంబర్ 1 రంగుల రాట్నం. రంగుల రాట్నమే నా బెస్ట్ పిక్చర్. ఓకే. దాని తర్వాత సిరిసిరిమోవ 2, దాని తర్వాత రాధ కళ్యాణం 3, 16 వయసు 4, సీతామహాలక్ష్మి 5, సజోబోదయం. దీంట్లో 4 సినిమాలు విశ్వనాథ్ గారు ఉన్నాయి. తర్వాత కామెడీ సినిమాలు చాలా ఉన్నాయి. శంకరాభరణం చెప్పలేదు. శంకరాభరణం తెలియదు, మెయిన్ వేషం కాదు కాబట్టి చెప్పలా. పెద్ద అద్భుతమైన సినిమాలో ఉన్నా నేను, బట్ నాకు చేయదగ్గ అంత లేదు. అదే డైరెక్టర్ దగ్గర అద్భుతంగా చేసే సినిమాలు ఉన్నాయి. శుభోదయం దాంట్లో ఉన్న చిన్న, అది కూడా కొత్త కుర్రాడే వేద్దాం అనుకున్నారు వాళ్ళు. కొన్ని పొన్చంద అతనే పాపం వేదనాయసరావు గొడవ పెట్టాడు, అంతా కొత్త వాళ్ళు అయిపోతున్నారు, బిజినెస్ అవ్వదని. అందుకని నిర్మలమ్మ, నేను, రామలింగయ్య గారు ఇటువంటి వాళ్ళు, కాస్త మంజు వారికి అప్పటికి చైల్డ్ వేషాలు అప్పుడే వస్తుంది తులసి. అందు తప్ప వీళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సు అంటే అట్లా ఫిల్టర్ చేసుకుంటూ వస్తారు. సగటం నాకు తృప్తిగా ఉన్నవి ఇక్కడ చాలా ఉన్నాయి. ఆమె క్యాట్రాస్ట్, కలికాలం, సగటు మనిషి. అట్లాగే ఈ కామెడీల్లో పక్కింటి అమ్మాయి, గోపాలరావు అమ్మాయి, సుందరి సుబ్బారావు, నేను మావిడ, ఇంటింటికి అటువంటివి చాలా, కొంటి కాపురాలు, ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి. ముద్దు అటువంటి 2 హీరోస్తో చేసిన జీవంతరంగాలు, అటువంటివన్నీ 2 హీరోస్తో చేసిన నాకు మంచి మార్క్స్, 3 మిత్రులు, అలాంటివి చాలా ఉన్నాయి. అవి నెంబర్ వీటిలో రావు. నాకంటూ చెప్పుకోదగ్గవి మీరు చెప్పినట్టుగా టకటక చెప్పాలంటే 5. ఇవాళకి కూడా ఎవరిని అడిగితే అవుట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చింది ఏంటంటే, నాకు ఎందుకు నచ్చిందంటే ఆ కారణం కూడా చెప్పాలి. వెటరన్ డైరెక్టర్ వేణు రెడ్డి గారు, బంతమంది గారు ఫస్ట్ పిక్చర్లో చూస్తే నేను యాక్ట్ చేసినట్టు కనపడదు. అది నా ఫస్ట్ పిక్చరా. తర్వాత అన్నీ కూడా మనం యాక్ట్ ఎలా చేయాలి, ఏం చేయాలి, యాక్ట్ చేస్తున్నట్టు నా ఫీలింగ్. అది మనం యాక్ట్ చేస్తున్నాం, దీంట్లో ఇంత చేయాలి, ఇలా ఉంటే బాగుంటుంది. అదేమి తెలియనప్పుడు అంత మంచి యాక్టింగ్ ఎలా వచ్చింది, అంత న్యాచురల్గా చేసింది. ఇది నేనే కాదు, అంజలి గారు, రమణారెడ్డి గారు అందరూ కూడా చెప్పారు, కొత్త కుర్రాడు అంత న్యాచురల్గా చేశాడు, కొత్త ఫస్ట్ పిక్చర్ లాగా లేదని అంత కాంప్లిమెంట్లు ఇచ్చారు. రంగారావు గారు చూసి, ఎస్వి రంగారావు చూసి, ఇది మనకు మళ్ళీ ఇంకో ఆణిముత్యం లాంటి ఆర్టిస్ట్ వచ్చాడయ్యా, ఒక్క అడుగు ఉంటే అసలు మొత్తం ఎక్కడో ఉండేవాడు అని అంటూ ఆయన బాంధవ్యాల్లో నాకు హీరో ఛాన్స్ ఇచ్చాడు. బాంధవ్యాలు దాన్ని నేను లక్ష్మిని ఇంట్రొడ్యూస్ చేశాం, మన హీరోయిన్ లక్ష్మిని. అలాగే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ పోయాం. రంగారావు నేను కాంపిటీషన్గా చేసిన ఒక సినిమా సుఖదుఖాలని ఉంది, అదే మేడంటే మేడా కాదు, దాంట్లో ఆ సాంగ్కి దానికి చాలా పవర్ఫుల్ రోల్. మీకు బహుశా సినిమా గుర్తుందో లేదో, సెకండ్ హాఫ్లో ఎవరు ఉండవు, నేను రంగారావరే. సెకండ్ హాఫ్ కంప్లీట్ క్లైమాక్స్లో జయలలిత, మన సీఎం, తమిళనాడు సీఎం రామకృష్ణ వస్తారు. ఆఫ్టర్ నేను కాల్చుకోబోతుంటే అప్పుడు వస్తారు. అప్పటి వరకు సెకండ్ హాఫ్ అంతా మేము ఇద్దరం నిలబెట్టాం. అదో డ్రామా, మేజర్ చంద్రకాంత్ అని వాల్చంద్రది. వాళ్ళ సినిమా సక్సెస్ అయింది. నా వేషం నాగేష్ వేశాడు, వాణిశ్రీ వేషం జయలలిత వేసింది. జయలలిత తెలుగులో మనకు చిన్న వేషం వేసింది. వాణిశ్రీని అప్పుడే హీరోయిన్గా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఫస్ట్ పిక్చర్లో కూడా వాణిశ్రీని హీరోయిన్ చేసినది. అప్పటిదాకా చిన్న చిన్న పళ్ళేలు పెట్టుకుని చేతికెత్తల్లాగా ఆ సత్యభామ పక్కన, వీళ్ళ కమిడీల పక్కన, బాలకృష్ణ పక్కన చేస్తుంది. నేను అన్నాను, నా ఫస్ట్ పిక్చర్ హీరో అంటున్నారు, ఏమైనా తీసుకొచ్చి చేస్తున్నారు, ఈ చిలికెత్తలేసిన జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఉంది, వద్దండి. వన్ ఫైన్ మార్నింగ్ షీ రూల్ ది ఇండస్ట్రీ అన్నాడు బిఎన్ గారు. అలాగా అన్నాడు అండి. అప్పటికే అట్లా కాదు, వన్ ఫైన్ మార్నింగ్ ఆవిడ వెంపడ మొత్తం హీరోలు పడతారు. ఫైన్ మార్నింగ్ ఏంటి సార్ చెప్తారు, అమ్మాయి వేషాలు ఏంటి, పద్మనాభం పక్కన చూసే ఉంటారు, అంటే చిన్న చిన్న వేషాలు ఏంటంటారు, కామెడీ వేషాలను. ఆ అమ్మాయి నెవర్ బికమ్, అంత కాంపిటీషన్గా ఉన్నారు హీరోయిన్లు అందరూ. అంటే లేదు, దాంతో ఒంట్లో ఉన్న ఆర్టిస్ట్ ఉంది అదండి, బోర్న్ ఆర్టిస్ట్ అది అని అనేవాడు బిఎన్ రెడ్డి గారు. అలాగే 10 ఏళ్ళు వెళ్ళింది. సో కాల్డ్ హీరోలు వాళ్ళు ఆవిడ కోసం వెయిట్ చేసి కూర్చున్నారు. సెక్రటరీ అని చేస్తున్నాం మేము సినిమా, ఎదనపూడి సులోచన అండి. అప్పుడు అన్నపూర్ణ స్టూడియో ఓపెన్ అయింది, ఓన్లీ ఫస్ట్ ఫ్లోరే, ఇంకా కిందవన్నీ ఫ్లోర్ రెడీ అవ్వాల. ఆ ఫస్ట్ ఫ్లోర్లో రామారావు చేత ఓపెన్ చేయించి ఆయన సొంత సినిమా అక్కడ మానిటర్ సెక్రటరీ. దాని కేఎస్ ప్రకాశ్రావు, రాఘవేంద్రరావు ఫాదర్. నేను మెయిన్ వేషం, చాలా మంచి వేషం. అప్పటికి స్వింగ్ ఎందుకుంది, ప్రేమాభిషేకం అప్పటికే వాణిశ్రీ చాలా అనుకుంటున్నాను. అప్పుడే అనేవాడిని, నేను బిఎన్ గారు అనేవాడిని. 11 గంటలకు సెట్లోకి వచ్చేది, 9 గంటలకు కాల్ షీట్కి అందరం బయట కూర్చుంటే అందరూ నాగేశ్వరరావు కూడా వెయిట్ చేసేవాళ్ళు. అందరికి నమస్కారం అండి, లేట్ అయిందా ఏంటి అని. నాకు కొంచెం బ్లాక్ కదండి, ఇవన్నీ నాకు టైం పడుతుంది అని. పర్లేదమ్మా అని
అట్లా వెయిట్ చేయించిందండి. రామారావు వెయిట్ చేసావట. అంత ముందు అయితే అట్లా హీరోయిన్ తీసి పారేసింది. ఎవరైతే 9 గంటలకు వస్తుంటే మేము ఎప్పుడు ఇంత హీరోలు మేము ముందు ఉంటే రిమూవ్ హర్ అండ్ పుట్ హర్ అని వాళ్ళ వీళ్ళిద్దరు ఆవిడ కోసం ఆగారు. అట్లా శివాజీ గారు వసంత మాళిగ ఈ సినిమా అట్లాగే. అందుకనే ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క జాతకాలు ఎలా ఉంటాయి, ఇది చాలా తమాషాగా ఉంటుంది. నమస్కారం, నేను జములని, మీ అభిమాన నటిని. నా ఇంటర్వ్యూ యమునా కిషోర్ గారితో 5 ఏళ్ళు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.